ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి, హాహాకారాలతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు పెడుతూ చెల్లాచెదురైన జనం, రెప్పపాటులో వాళ్లను ముంచేసిన రాకాసి అలలు, నేలకూలిన భవనాలు, ముక్కలైన జీవనాధారాలు, వెతికే కొద్దీ బయటపడ్డ శవాలు, వెరసి ఎటు చూసినా కన్నీళ్లే. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సునామీ సృష్టించిన విధ్వంసపు జ్ఞాపకాలివి. అప్పటిదాకా సాగర ఆటుపోట్లను ఆహ్లాదంగా భావించిన తీర ప్రాంత ప్రజలు ఘోర విపత్తును చూసింది మాత్రం అదే తొలిసారి. ఇంతకీ ఆ రోజు అసలేం జరిగింది? వేలు లక్షల సంఖ్యలో ప్రాణాలను బలుగునే విలయాన్ని పసిగట్టడంలో శాస్త్రవేత్తలు అంచనాలు ఎక్కడ తప్పాయి? డిసెంబర్ 26, 2004 సమయం ఉదయం 7:58. ఇండోనేషియాలో సుమత్రా ఉత్తర వైపున్న సముద్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం అది. దీంతో అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, భూకంపాలు, వరదలు మామూలుగా మారిందక్కడ. ఆ పూట సంభవించిన వాటిని కూడా తేలికపాటి ప్రకంపనలుగానే అధికారులు భావించి తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆ ప్రకంపనలు ఒక ప్రళయాన్నే తీసుకువచ్చాయి. తీవ్ర భూకంప ప్రభావంతో సముద్రంలో 50 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి అలలు. ఆ అలలు తీర ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల పాటు భూభాగంలో చొచ్చుకొచ్చేశాయి. 2004 హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ కారణంగా మొత్తంగా 2.5 లక్షల మంది ప్రాణాలు విడిచారు. చెల్లాచెదురైన వాళ్ళు లెక్కలేనంత మంది, నిరాశ్రయులైన వారు ఇంకెందరో, జీవనాధారాలు కోల్పోయిన వారు మరికొందరు. ప్రాణ నష్టంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. $10 బిలియన్ మేరకు ఆర్థిక నష్టం వాటిల్లింది. అక్కడ ప్రజలు కోలుకోవడానికి ఏళ్ల సమయం పట్టింది. రిక్టార్ స్కేల్పై 9.1 నుంచి 9.3 మధ్య తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో భూమి 10 నిమిషాల పాటు కంపిస్తూనే ఉంది. ఆ కారణంతో సముద్రపు అలలు రాకాసి రూపం సంతరించుకున్నాయి. తీర ప్రాంతాలను క్షణాల్లో చుట్టుముట్టాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్, మాల్దీవులు ఇలా 14 దేశాలను సముద్రపు అలలు ముంచెత్తాయి. అమెరికా, యూకే, అంటార్కిటికా తదితర ప్రాంతాల్లో కూడా అలలు ఎగసిపడ్డాయి. సునామీ అనే పేరు మన వాళ్ళు విన్నది అప్పుడే తొలిసారి.